ఎన్నో శతాబ్దాల క్రితం లంకేశ్వరుడు రావణుడు పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తి చూసి ఆనందించిన మహాదేవుడు అతనికి ఆత్మలింగమనే మహాశివలింగాన్ని వరముగా ఇచ్చాడు. కాని ఒక కఠినమైన షరతు పెట్టాడు. ఈ లింగాన్ని భూమిపై ఎప్పటికీ ఉంచకూడదు. ఒకసారి నేలని తాకితే అది శాశ్వతంగా అక్కడే స్థిరమైపోతుంది. రావణుడు ఆనందంతో లింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు. అతని శక్తి పెరగడం చూసి దేవతలు ఆందోళన చెందారు. వారు విష్ణువుని ప్రార్థించారు. ఆ సమయంలో ఒక దివ్యయుక్తి ఏర్పడింది. సాయంత్రపు సంధ్య వేళలో రావణుడు స్నానమాచరించి సాయంత్రం పూజలు చేయాలి అనుకున్నాడు. ఆ సమయంలో చిన్న పిల్లాడి రూపంలో గణపతి అతని దారిలో ప్రత్యక్షమయ్యాడు. రావణుడు ఆ చిన్నవాడిని చూసి, నేను పూజ చేసే వరకు ఈ లింగాన్ని పట్టుకో, కాని ఒక షరతు, నేలమీద ఉంచకూడదు అని చెప్పాడు. చిన్న గణేశుడు అమాయకంగా ఒప్పుకున్నాడు. కొద్దిసేపటి తరువాత గణేశుడు, ఇది ఎక్కువసేపు పట్టుకోలేను, నేను వదిలేస్తాను అని అరిచాడు. రావణుడు ప్రార్థనలో నిమగ్నమై ఉండి, ఇంకా కొద్దిసేపు ఆగు అన్నాడు. కాని గణేశుడు వినకుండా ఆ లింగాన్ని బలంగా నేలమీద ఉంచేశాడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన 10 తలలతో గర్జిస్తూ 20 భుజాలతో శ్రమిస్తూ లింగాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. కాని ఆత్మలింగం కదల్లేదు. అతని గర్వం నాశనమైంది. ఇలా శివలింగం భూమిపై శాశ్వతంగా స్థిరమై భక్తులు దానిని శతాబ్దాలుగా పూజిస్తూ వస్తున్నారు. చిన్న చిన్న మెరుపులు నీతి, బలానికి మించినది బుద్ధి. विकटोत्कटसुन्दरदन्तिमुखम् भुजगेन्द्रसुसर्पगदाभरणम् गजनीलगजेन्द्रगणाधिपतिम् प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् सुरसुरगणपतिसुन्दरकेशम् ऋषिगणपतियज्ञसमानम् भव भव गणपति पद्मशरीरम् जय जय गणपति दिव्य नमस्ते।